DFA that accepts a language starting and ending should be same symbol అంట. స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ సేమ్ సింబల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇట్లా కూడా అడగచ్చు, సేమ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, లేకపోతే అంటే ఇట్లా సెంటెన్స్ పరంగా రాయొచ్చు, లేకపోతే ఇట్లా రాయొచ్చు. AWA BWA whereas W belongs to A plus B star. అంటే స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ ఉండాలి. బీతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అయ్యాలి. మిడిల్లో నువ్వు ఏమన్నా చేసుకో, A plus B రాని ఏ రాని ఏం కాదు, కానీ స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ ఉండాలి. సో మన లాంగ్వేజ్ ఏమొస్తుంది, ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, ఎంప్టీ స్ట్రింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ A plus B స్టార్ అన్నాడు కాబట్టి ఎప్సిలాన్ కూడా వస్తుంది క్లీన్ క్లోజర్లో. తర్వాత స్టార్టింగ్ విత్ A ఎండింగ్ విత్ A, ఓకే ఇది ఒకటి వస్తుంది. స్టార్టింగ్ విత్ B ఎండింగ్ విత్ B అంటే దేంతో స్టార్ట్ అయితే దాంట్లోనే వేయాలి. తర్వాత ఏతో స్టార్ట్ అయితే ఏతో క్లోజ్ అయిపోవాలి, బీతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అయిపోవాలి. అట్లనే ఏతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి. మిడిల్ ఏమొచ్చినా సరే బీతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ కావాలి. మిడిల్ ఏమొచ్చినా సరే AB వచ్చినా ఏమొచ్చినా నాకేం కాదు, అట్లా వస్తుంది స్ట్రింగ్ మనకి. ABA ఏది వచ్చినా సరే ఇట్లా వస్తుంది మనకు స్ట్రింగ్. సో మనం ఏం చేద్దామంటే Q0 నుంచి స్టార్ట్ చేద్దాం. Q0 ఇదే ఫైనల్ స్టేట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎంటీ స్ట్రింగ్ కూడా యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి Q0 కూడా ఎప్పుడైతే ఇది వచ్చినామనుకో ఇది Q0 ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎంటీ స్ట్రింగ్ కూడా లాంగ్వేజ్ లోపల ఉంది కాబట్టి. తర్వాత ఏ అప్లై చేద్దాం, Q1కి వస్తుంది. సో ఇదే స్టార్టింగ్ ఇదే ఎండింగ్ కాబట్టి ఇది కూడా ఫైనల్ స్టేట్ అయిపోతుంది. ఓకేనా, Q1 కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది, ఎందుకంటే వాడు స్టార్టింగ్ ఏతో ఉండాలి, ఎండింగ్ కూడా సేమ్ సింబల్ అన్నాడు కాబట్టి ఒకవేళ ఏతో స్టార్ట్ అయినాం ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది ఈ ఫైనల్ ఆటోమేటిక్. తర్వాత ఎన్ని ఏసి వచ్చినా ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ ఇదే ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడికి స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు Q3 పో. ఇప్పుడు ఈ నుంచి ఏ యూజ్ చేసి కానీ B యూజ్ చేయాలి, సో B చేద్దాం. సో Bకి అయిపోతుంది. ఇప్పుడు Q3 ఉంది, Q3 ఎన్ని బీస్ అన్నా రావచ్చు మళ్ళీ, కానీ ఇప్పుడు నేను ఏతో స్టార్ట్ చేసినాను కాబట్టి మళ్ళీ ఏతోనే ఎండ్ కావాలి. సో నేనేం చేస్తాను, ఇది ఎట్లయినా నార్మల్ స్టేట్ కాబట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ ఆగదు. సో అది ఏ సింబల్ అయినా ఫైనల్ స్టేట్కి వెళ్ళి ఆగాలి. సో ఫైనల్ స్టేట్కి వచ్చినాక ఆగుతుంది. సో ఇప్పుడు చూడు ఏతో స్టార్ట్ అయింది, ఎన్ని వేసాను వస్తుంది, బి వస్తుంది. మళ్ళీ ఏ ఎక్కడ ఆగింది, Q1 అనే ఫైనల్ స్టేట్ దగ్గర ఆగింది కాబట్టి అప్పుడు ఎట్లా వస్తుంది స్ట్రింగ్ ABBA. స్టార్టింగ్ విత్ సేమ్ ఏతో స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా సేమ్. సో రెండు సేమ్ సింబల్తో స్టార్టింగ్ సేమ్ ఎండింగ్ అయింది. సో ఎందుకు ఇక్కడ Q1కి వచ్చిన దాకానే ఫైనల్ స్టేట్కి వచ్చినాక ఆగిపోవాలి ఏ స్ట్రింగ్ అన్న, ఇక్కడ ఆగదు. సో ఇట్లా రాయొచ్చు. సో ఇట్లా వచ్చింది. నేను సేమ్ సిమిలర్గా B కూడా అంటే చేద్దాం. ఇప్పుడు Q0 నుంచి ఏ యూజ్ చేసిన కానీ B యూజ్ చేయాలి కాబట్టి B పెడతాను నేను. సో B వస్తుంది. Q3 Q4 అని పెట్టి B చేస్తుంది. ఇప్పుడు ఏంటిది ఏ కాంబినేషన్, ఇప్పుడు ఇది అయిపోయింది, దీనికి ఫైనల్ ఆటోమేటిక్గా వేసేసినాం. ఇప్పుడు ఒకవేళ బీతో స్టార్ట్ అయితే ఇది ఇక్కడ జస్ట్ ఈ స్ట్రింగ్కి ఇది ఫైనల్ ఆటోమేటా. ఓకే డన్. అందుకే ఇక్కడ Q4 నేను ఫైనల్ స్టేట్ చేసిన. తర్వాత బీతో స్టార్ట్ అయినాక తర్వాత ఎన్ని బీస్ వచ్చినాయి ఏం కాదు కదా. తర్వాత నేను ఏ పెడతా. తర్వాత Q4 Q0 Q1 అంటే నంబర్ Q0 Q1 Q1 ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, నంబర్లు ఏముంది కానీ Q2 అనుకుంటా, నేను Q2 అనుకుంటా, నేను Q3 అనుకుంటా, నేను Q4 అనుకుంటా, దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు నంబర్. సో ఏ వచ్చినాక ఏమన్నాడు, బీతో స్టార్ట్ చేసినాం, మళ్ళీ దేంతో ఎండ్ కావాలా, మళ్ళీ బీతో ఎండ్ కావాలి. సో Q4 ఎన్ని వేసాను రాని మిడిల్, కానీ B వచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి పోయి ఎండ్ కావాలి. సేమ్ ఇది ఎట్లా వస్తుంది, ఇప్పుడు బీతో స్టార్ట్ అవుతుంది, ఎన్ని బీస్ అని వస్తుంది. ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి మళ్ళీ ఏ వస్తుంది, మళ్ళీ ఏ సెల్ఫ్ రూప్ పెట్టింది కాబట్టి ఎన్ని వేస్ అని వస్తుంది. కానీ B వచ్చేసరికి ఎట్లనే ఏ స్ట్రింగ్ అయినా ఫైనల్ స్టేట్కి పోయి ఆగాలి కాబట్టి B వచ్చినాకనే B పోయి Q3లోకి పోయి ఆగిపోతుంది. అట్లా స్ట్రింగ్ అనేది ఇట్లా యాక్సెప్ట్ అవుతుంది. స్టార్టింగ్ విత్ సేమ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్. స్టార్టింగ్ బీతో అయింది,
ఎండింగ్ కూడా బీటోన్ అయింది. అట్లా అనమాట. ఇట్లా జరుగుతుంది. ఇట్లా గీస్తారు ఫైనల్ ఆటోమేటిక్ దీనికి. ఇక్కడతో డిఎఫ్ఐ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్ ఎన్ఎఫ్ఐ గురించి చూద్దాం.